అంటే చాలా మందికి డైలమా ఉంటుంది కదా, ఏంటంటే ఏ వస్తే జాబ్స్ వెళ్ళిపోతాయి, సిఎస్కి సిఎంఎస్కి వీళ్ళందరికీ జాబ్స్ ఉండవు అని అనుకుంటున్నారు కదా. వాళ్ళందరికీ నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఏంటంటే ఏఐ వస్తే జాబ్స్ వెళ్ళిపోతాయి అని భయపడతారు చూడండి, వాళ్ళ జాబ్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఏఐ వస్తుంది అంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ వస్తుందంటే దాన్ని మనం అడాప్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేయడం నేర్చుకుంటే మన వర్క్ ఈజీ అయిపోతుంది. ఎవరెవరైతే ఇప్పుడు సిఎంఎస్ కానీ సిఎస్ కానీ అకౌంటింగ్ జాబ్, ఎందుకంటే దీస్ జాబ్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ సిఎస్ అండ్ సిఎంఎస్. ఎవరైతే మంచి రోల్స్ లో ఉంటారో ఏఐని యూజ్ చేసి రెగ్యులర్ వర్క్స్ ని కూడా ఆటోమేట్ చేసుకొని ఏదైతే మైండ్ పెట్టి డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో, కేస్ వైజ్ డెసిషన్ మేకింగ్ కానీ లేకపోతే సిచ్యువేషన్ వైజ్ డెసిషన్ మేకింగ్ కానీ ఇలాంటివి ఏఐ చేయలేదు. ఏఐ ఏంటంటే ఒక పాస్ట్ డేటా మొత్తం దానికి డంప్ ఇచ్చినాము అంటే అది మన సిచ్యువేషన్ కి ఏం చేయాలి ప్రెసెంట్ గా అనేది చెప్తుంది. ఫ్యూచర్ లో ఏంటి అనేది మనం ఒక హ్యూమన్ ఆలోచించినంతగా ఏ ఆలోచించలేదు అని నా ఫీలింగ్. నెక్స్ట్ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లైక్ ఇప్పుడు అందరూ అవతార్ 1 చూసే ఉంటారు. సో అవతార్ 1 లో పండోరా అనే ఒక డిఫరెంట్ వరల్డ్ ఉంటుంది. సో ఆ వరల్డ్ లో ఎవరైతే వీళ్ళందరూ నావీ ప్రజలు ఉంటారో వాళ్ళందరి దగ్గర కొన్ని యానిమల్స్ ఉంటాయి. ఆ యానిమల్స్ ని యూజ్ చేసుకొని వాళ్ళు అక్కడంతా ట్రావెల్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు అక్కడికి జేక్ వెళ్తాడు, నార్మల్ ఎర్త్ నుంచి పండోరాకి వెళ్తాడు అనమాట. పండోరాకి వెళ్ళి సర్వైవ్ అవ్వాలి అంటే అతను కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి, స్కిల్స్ అడాప్ట్ చేసుకోవాలి. అక్కడ ఉండే యానిమల్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలని నేర్చుకుంటాడు. లైక్ ఫస్ట్ గుర్రం నేర్చుకుంటాడు, అక్కడ ఉండే గుర్రాలు, ఎగిరే డ్రాగన్ లాంటిది ఒకటి ఉంటది, దాన్ని నేర్చుకుంటాడు. దాన్ని నేర్చుకుని అక్కడ సర్వైవ్ అవ్వడం నేర్చుకుంటాడు. ఇక్కడ ఏ స్కిల్స్ ఏంది అంటే ఆ జంతువుల్ని నడపడం నేర్చుకోవడమే ఏ స్కిల్స్ అనమాట. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి ఇవన్నీ నేర్చుకోకుండా భయపడుతూ ఉన్నారు అంటే మీరు సర్వైవ్ అవ్వలేరు. పండోరా అనేది న్యూ జనరేషన్ మీరు వెళ్తున్నారు అని అనుకోండి. అక్కడ ఎవరైతే యానిమల్స్ ని నడపడం అంటే ఆ యానిమల్స్ ని రైడ్ చేయడం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ స్కిల్స్ ని వాడడం నేర్చుకున్న వాళ్ళు అని అనుకోండి. ఒకవేళ మీరు లేట్ గా ఎంటర్ అవుతున్నారు, ఒక జేక్ లాగా ఎంటర్ అవుతున్నారు అనుకోండి. సో జేక్ కూడా వెళ్ళి నేర్చుకుంటాడు వాటన్నిటిని, మెల్లమెల్లగా అడాప్ట్ చేసుకుంటాడు. అలా అడాప్ట్ చేసుకుని లాస్ట్ కి టొరుక్ అని ఒక ఫ్లయింగ్ క్రియేచర్ ఉంటది, ఆ క్రియేచర్ ని నేర్చుకుని వెళ్తాడు. అంటే వాళ్ళందరికంటే బయట నుంచి వచ్చిన వాడు నడిపి టొరుక్ యాక్ట్ అవుతాడు. సింపుల్ గా మీరు వెళ్ళి దాని మీద ఎంత టైం పెడితే అంత బెటర్. ఏ టూల్స్ మీద ఫైనాన్స్ అంటే ఇప్పుడు సిఎంఏ సిఏ అంటే ఓన్లీ మీరు మీ రోల్ ఒక్కటే స్పెసిఫిక్ గా తీసుకొని చూడొద్దండి. ఏదైతే టెక్నాలజీ వస్తుందో వాటన్నిటిని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి.